ప్రభుత్వం మారినా అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కావిస్తున్నా కొందరు అధికారులు మాత్రం ఇప్పటికీ వైసీపీ నేతలకు రాచమర్యాదలు చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. అయితే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇవేవీ ఆలయ అధికారులు పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ ఆదేశాలను వైసీపీ నేతల కోసం పక్కన పెట్టేశారు ఆలయ ఈవో. ఎలాంటి అర్హత లేని వైసీపీ నేత పోతిన మహేష్ కు ఈవో దగ్గరుండి స్వాగతం పలికారు. సుమారు 20 మంది వైసీపీ నేతలకు ప్రోటోకాల్ దర్శనం కల్పించడంతో పాటు వేద ఆశీర్వచనం ఇప్పించారు. అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందించారు. రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు వస్తే కనీసం స్వాగతం కూడా పలకటం లేదు. కానీ వైసీపీ నేత పోతిన మహేష్ కు రాచమర్యాదలు ఎలా చేస్తారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామంటున్నారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై పోలీసులకు ఆలయ సిబ్బందికి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. దుర్గమ్మ గుడిపై నిబంధనలకు వివిధ శాఖల అధికారులు పాత్ర వేస్తున్నారు. నవరాత్రులు ముగిసే వరకు అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. అయితే ఆలయంలో అనధికారికంగా అంతరాలయ దర్శనాలు కొనసాగుతున్నాయి. డబ్బులు తీసుకుని మరీ అంతరాలయ దర్శనం పోలీసులు సిబ్బంది చేయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమై 3 రోజుల నుంచి కూడా వివిధ అలంకారాల్లో అమ్మవారి భక్తులు దర్శనమిస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఏర్పాట్ల సమయంలో అధికారులు అనేక నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుని దాన్ని అందరూ కూడా తూచ తప్పకుండా పాటించాలని కూడా ప్రకటన చేశారు. ఉత్సవాల తొలి రోజు నుంచి కూడా రాజకీయ కారణాలు కొంత అయితే అక్కడ సమన్వయ లోపంతో మరికొంత ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. ముఖ్యంగా తొలి రోజు 45,000 మంది భక్తులు దర్శనం చేసుకోగా రెండో రోజు 60,000 మంది, అలాగే మూడో రోజు 70,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇవాళ ఆదివారం కూడా కావడంతో ప్రధానంగా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా దసరా ఉత్సవాల సమయంలో ఎటు ప్రోటోకాల్ పాటించే జడ్జీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ హోదా కలిగిన వారికి మాత్రమే అంతరాలయ దర్శన ప్రవేశం ఉంటుందని కూడా చెప్పారు. అయితే అక్కడ కొంతమంది ఆలయ సిబ్బంది కావచ్చు, అర్చకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇలా కొంతమందిని అనధికారికంగా అంతరాలయానికి పంపించడంతో వివాదం రేగెడుతుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండాల్సిన అంతరాలయ పరిసర ప్రాంగణం తరచుగా వివాదాల కేంద్రంగా మారుతుంది. ఈ నేపథ్యంలో వచ్చిన భక్తులు కూడా కొంతమందికి అనర్హులకి అంతరాలయ ప్రవేశం కల్పించడంపై కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్న సిబ్బంది అధికారులపై కూడా వాగ్వేదాన్ని దిగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో అంతరాలయ బయట అప్పుడు కూడా వాదనలు జరగడం, మళ్ళీ ఉన్నతాధికారి వచ్చి వాటిని సరిచేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. స్వయంగా ప్రతిరోజు కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబుతో పాటు జిల్లా కలెక్టర్ సుజనా కూడా 2 పూట్ల అక్కడికి వచ్చి పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు లోటుపాట్లు సవరిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా కింద సిబ్బంది ఎవరైతే ఉన్నారో అధికారుల ఆదేశాలను పాటించకపోవడం వల్ల ఇక్కడ చాలా వివాదాలకు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా రాజకీయ పలుకుబడికి సంబంధించి కూడా అనధికార వీఐపీల ముసుగులో చాలామంది కూడా పెద్ద ఎత్తున కొండకు చేరుకోవడంతో క్యూలైన్లో ఎవరైతే సాధారణ భక్తులు ఉన్నారో వారు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. నిన్న మొన్న ఆ ప్రభావం కొంతవరకే ఉంటే ఈ రోజు ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి లక్ష దాటిపైనే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి. తెల్లవారుజామున స్వామివారికి అమ్మవారికి 4 గంటల నుంచి కూడా దర్శనం ఉన్న నేపథ్యంలో ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. దీంతో అనధికార వీఐపీలు కూడా వేరే మార్గాల్లో కొండపైకి చేరుకోవడంతో కొండపైన రాజగోపురం వద్ద కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ ఏర్పడిపోవడంతో చాలామంది క్యూలైన్లో ఉన్న సాధారణ భక్తులు మాత్రం లైన్ ముందుకు కదలపోవడం, గంటల తరబడి నిరీక్షించడంతో ఒకనాడు అక్కడ ఉన్న అధికారులు, పోలీసులు, సిబ్బందిపై కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ అనధికార వీఐపీలను పైకి రాకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడ నియంత్రించాలని అధికారులు సమావేశాల సమయంలో కూడా చెప్పినప్పటికీ కూడా చాలామంది కూడా ఎవరికి వాళ్ళు ఎవరో సిఫార్సులతో ఇష్టానుసారంగా పైకి వస్తున్న పరిస్థితి. ఇక ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అలాగే వైసీపీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సిఫార్సులు కూడా కొండపైకి ఇప్పటికీ పనిచేస్తున్న పరిస్థితి. వీరందరూ కూడా ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లు చెప్పుకుని ఒకసారిగా పైకి రావడంతో గందరగోళం పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇటు ఆలయ దేవాదాయ శాఖ అలాగే పోలీస్ శాఖల మధ్య కూడా తరచూ వాగ్వివాదాలు కూడా నడుస్తున్న పరిస్థితి. నిన్న సాయంత్రం కూడా ఇదే విధంగా ఇరు వర్గాల అధికారులు కూడా వాగ్వివాదాలు చేసుకుంటే వెంటనే అప్పటికి చేరుకున్న పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. దసరా ఉత్సవాలు పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేయాలి, లక్షలాది మంది తరలి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా ఈరోజు
భక్తుల రద్దీ నేపథ్యంలో చాలా అక్కడ చాలా భక్తులకి అయితే ఇబ్బందుల పరిస్థితి నెలకొంది. ఇవన్నీ కూడా కేవలం అనధికార వీఐపీల కారణం. ఇక ఆ గతంలో జనసేనలో ఉండి ఆ వైసీపీలో చేరిన పోతిన మహేష్కు నిన్న ప్రోటోకాల్ తరహాలో మొత్తం ఆశీర్వచనం కూడా ఇవ్వడం పెద్ద దుమారాన్ని రేపింది. ఎందుకంటే ఎమ్మెల్యేలు మంత్రులు వారికి మాత్రమే అక్కడ ఆశీర్వచనం, ప్రోటోకాల్ పరిధిలో ఎవరెవరు వస్తారో వారికి మాత్రమే ఆశీర్వచనం ఇవ్వడం దసరా ఉత్సవాల్లో ఆనవాయితీగా కొనసాగుతుంది. కానీ పోతిన మహేష్కి ప్రజాప్రతినిధి కాదు, గతంలో మాజీ ప్రజాప్రతినిధి కూడా కాకపోవడం, కేవలం వైసీపీ నాయకుడిగా ఉన్న నేపథ్యంలో ఆలయ ఈవో రామారావు స్వయంగా ఆయనకి అమ్మవారి చిత్రపటం ఇచ్చి ప్రోటోకాల్ కల్పించడం నేపథ్యంలో పెద్ద ఎత్తున దుమారం నేర్పుతుంది. దీనిపై ఆ టీడీపీ అధికారులు కూడా ఇప్పటికే ఫిర్యాదు కూడా చేసినట్టు చెప్తా ఉన్నారు. ఇట్లా కొంతమంది వైసీపీ నాయకులు పైన హల్చల్ చేసే విధంగా అధికారులు సిబ్బంది కూడా వారు సహకరిస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇప్పటికే దసరా ఉత్సవాలకు సంబంధించి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా అమ్మవారి దర్శనం కలిగించే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే మనకి కొంతమంది కనిపిస్తుంది. సుమిత్ర ప్రసాద్.